ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయమున తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క విశేషమైన సమయమున దేవుడు మనకిచ్చిన అవకాశమును బట్టి కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు దేవుడికి అందరి పక్షముగా తెలియజేస్తూ, పరిచర్య పక్షముగా అందరి కొరకు విజ్ఞాపన చేయడానికి దేవుడిచ్చిన అవకాశమును బట్టి కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు దేవాతి దేవుడికి మొట్టమొదటిగా తెలియజేస్తూ అందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఈ యొక్క పరిచర్యను ముందుకు కొనసాగిస్తూ ఉన్నాను. ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం కొంతమంది చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను దేవుడి పేరిట. ఎందుకంటే నేను ఏదో ఆశించి దేవుడి పరిచర్యను ముందుకు నడవట్లేదు, కానీ దేవుడి యొక్క ప్రేరణ ద్వారా ముందుకు నడుస్తూ ఉన్నాను. కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, కానీ దేవుని మాటలు యథార్థమైనవని నేను జ్ఞాపకం చేస్తూ, మనము దేవుడి చేతిలో ఉన్నప్పుడు ఆశీర్వాదము ఏ విధంగా ఉంటుంది, మనము దేవుడి చేతిలో ఉన్నప్పుడు ఏ విధంగా మనము దీవించబడతాము అనేది ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని ప్రియులారా. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తే, ఇజ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా యూదవారలారా మీరు నా చేతిలో ఉన్నారు. దేవుడి సొత్తైన ప్రజలముగా ఉన్న మనము దేవుడి యొక్క హస్తములలో ఉన్న మనము అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని ప్రియులారా, మనము ఎక్కడి వారము అయినా కూడా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన కుమారునితో మనలను అనగా ఆయన యొక్క ఆయన యొక్క హస్తములలో దేవుడు మనల్ని చెక్కుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియులారా, మనము ఆయన అరచేతులలో మనము చెక్కబడి ఉన్నాం అన్న సత్యాన్ని మనకు యెషయా గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అని అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దేవుని ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉంటే అనగా మనము దేవుడి యొక్క హస్తములలో ఉన్నాము అనేది మొదటిగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత చూస్తూ ఉంటే, దానిని పెళ్లగింతుననియో విరగొట్టుదుననియో నశింపజేయుదుననియో ఏదో యొక్క జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయటం మాని ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడదును. చూడండి దేవుని ప్రియులారా, కీడు జరిగించాలి అని అనుకుంటే దేవుడు మన పైన అధికారి అయి ఉన్నాడు. దేవుని ప్రియులారా, మన పైన దేవుడు కీడును చేయాలనుకుంటే ఆయన ఆధీనములో ఉన్నది కాబట్టి ఆయన కీడును జరిగించవచ్చు. కానీ ఆయన చెప్తున్న మాట, ఒకవేళ మంచి మార్గంలో నడిస్తే నేను సంతాపపడతాను అనగా నేను దుఃఖించి దానిని విడుదల అనగా దాని నుండి విడుదల కలగడానికి నేను ప్రయత్నిస్తాను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన హస్తములో సహాయము చేయలేనంత కొరచయిపోలేదని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని ప్రియులారా. తర్వాత ఇక్కడ చూస్తుంటే, మరియు కట్టెదననియో నాటెదననియో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానిని చేయదలిసిన మేలును గూర్చి నేను సంతాపపడదును. మొదటిగా చూడండి, కీడును గూర్చి సంతాపపడే దేవుడిగా మనకున్నాడు దేవుని ప్రియులారా. తర్వాత కీడు నుండి మేలుకు నడిపించే దేవుడు కాబట్టి, మేలు నేను ఒకవేళ చెయ్యాలనుకున్న మేలు నేను చెయ్యలేకపోతున్నాను అన్న బాధ దేవాతి దేవుడికి కలుగుతూ ఉంది. దేవుని ప్రియులారా, మనం ఈ దినమున ఆయనను బాధించే వారముగా ఉన్నామా, లేదా ఆయన యందు సంతోషించి ఆ కీడు నుండి తప్పించుకునే వారముగా ఉన్నామా అనేది ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుడి చేతులలో ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఆయనకు సర్వాధికారము మన పైన ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. మంచిదానికి చెడుదానికి దేవుడిని అడుగుతూ ఉంటాం. చెడు జరిగినప్పుడు ఎక్కువగా అడుగుతుంటాం. మంచి జరిగినప్పుడు కనీసం దేవుడికి స్తోత్రములు కూడా చెల్లించని దుస్థితిలో మనం ఉన్నాం దేవుని ప్రియులారా. అనగా పరిస్థితులు మారుతూ ఉంటాయి. మంచి చేసినప్పుడు నాకు ఇలా చేశాడు అలా చేశాడని మనం చెప్పుకోము, కానీ నా యొక్క గొప్పతనం నా యొక్క మంచితనం అని మనం చెప్పుకుంటుంటాం. కానీ ఆయన యొక్క మంచితనము అంతా కూడా
మన ఎడల కనిపిస్తూ ఉంది దేవుని ప్రియులారా. యెషయా గ్రంథము 62వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 3వ వచనంలో, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండువు. విడువబడిన దానినవని ఇక మీదట నీవనబడవు, పాడైన దాననని ఇక నీ దేశమును గూర్చి చెప్పబడను. దేవుని ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉంటే ఆయన యందు ఉన్న మనము ఉన్నప్పుడు, ఆయనలో ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఎంతగానో హెచ్చిస్తారని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఎప్పుడు అనగా 62వ యెషయా గ్రంథము 62వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడును, కనబడు వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండును. సియోను పక్షమందు నేను మౌనముగా నుండను. ఎప్పుడైతే దేవుడు చేసిన అద్భుత కార్యాలను మనము దేవుడి ఎదుట ఒప్పుకుంటూ ఉంటామో, మానవుల ఎదుట ఒప్పుకుంటూ ఉంటామో, అప్పుడు దేవాతి దేవుడు మనకు సహాయం చేస్తారన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దేవుని ప్రియులారా. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే మనకు చక్కగా జనములు నీ నీతిని కనుగొనును అని 62వ యెషయా గ్రంథము 62వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. తర్వాత ఇక్కడ చూస్తుంటే, రాజులందరూ నీ మహిమను చూచెదరు. ఎప్పుడు అనగా ఆయన అరచేతులలో చెక్కబడి ఉన్నావు. ఆయనకు నీ జీవితములో ఉన్న ప్రతి సమస్యను, ప్రతి అక్కర అవసరతతో పాటు నీ జీవితములో మేలు కొరకు, కీడు కొరకు దేవుడికి అర్పించుకున్నప్పుడు నీవు దేవుడి చేతిలో రాజకీయ మకుటముగా, లేదా ఆయన చేతిలో భూషణ కిరీటముగా, ధరించుకునే కిరీటమునుగా ఉంటావని దేవుడి యొక్క వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని ప్రియులారా. అటు కృప, అటు కాపుదల దేవుడు, సంరక్షణ దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి మంతుడమైన తండ్రి, సర్వాధికారి దేవా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు తెలియజేస్తున్నాం. అయ్యా తండ్రి, నీకు వందనాలు. నీ యొక్క పరిశుద్ధ పాదం ఎదుట అయ్యా తండ్రి నీ చేతులలో ఉన్నామన్న సత్యాన్ని గ్రహించుకొని ముందుకు కొనసాగే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. ఈ దినమున ప్రాముఖ్యంగా వివాహ దినములు అయ్య తండ్రి, జన్మదినములు జరుపుకుంటున్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్య తండ్రి, చూస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్య తండ్రి, నీ ఎదుట ప్రాధేయపడుటకు కృప చూపించండి. ఎందుకంటే నీ వాక్యము యథార్థమైనది. కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా అంటున్నారు ప్రభా. నీకు వందనాలు. అయ్యా తండ్రి, మీరు కీడు చేసే దేవుడు. అయ్యా తండ్రి, కీడు నుండి మేలును నడిపించే దేవుడు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, యాకోబు పత్రికలో జ్ఞాపకం చేయబడ్డట్టుగా అయ్యా తండ్రి, కీడు విషయమై ఎవరిని దేవుడు శోధింపడు అన్నారు ప్రభా. నీకు వందనాలు. అయ్యా తండ్రి, ప్రభువు ఎవరిని శోధించడు ప్రభా. నీకు స్తోత్రములు. అయ్యా తండ్రి, మనుషులే ఆలోచనల చప్పున ఈడవబడి లోకములో పురికొల్పబడి అయ్యా తండ్రి నాయన ప్రతి ఒక్కటి అయ్యా తండ్రి పొందుకొనటానికి అయ్యా తండ్రి ప్రయత్నిస్తుండగా మేమే నాయన శోధనలో, కీడులో పడిపోతూ ఉంటాం. అయ్యా తండ్రి, వాటి నుండి విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమంతట్లో మీరే తోడుగా ఉండి తిరిగి కలుసుకొని పర్యంతం ఈ యొక్క కాపుదల, సంరక్షణ, దీవెన అనుగ్రహించి అయ్యా తండ్రి, అనారోగ్యంతో ఉన్న అయ్యా తండ్రి మౌలానా పాషా గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభ. అయ్యా తండ్రి, వారికి నాయన లివర్, అయ్యా తండ్రి నాయన కిడ్నీస్, అయ్యా తండ్రి ప్రతిదీ నీ కంట్రోల్లో ఉండేలాగా మీరు కృప చూపించండి. అయ్యా తండ్రి, నీకు స్తోత్రములు. వారి కుటుంబంను అయ్యా తండ్రి ప్రార్థించమన్నారు ప్రభ. మీరే తోడుగా ఉండి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, తొట్టెంపూడిలో ఉన్న అయ్యా తండ్రి బ్రదర్, వారి కుటుంబంను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అయ్యా తండ్రి, వారి మధ్యలో సమాధానం దయచేయండి. గంట ప్రకాష్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. లక్ష్మి, అయ్యా తండ్రి వీరేష్ వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వీరేష్ గారికి అయ్యా తండ్రి వివాహమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. కృపగల తండ్రి, అయ్యా తండ్రి రేణుక శామ్యుల్ వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి కుమారుడు, చిన్న కుమారుడు వివాహంలో కూడా మీరు తోడుగా ఉండండి. అయ్యా తండ్రి, వివాహం కొరకు సిద్ధపడుతుండగా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా తండ్రి, ఇంకను నాయన అనేకులు మనవులను తెలియజేసి ఉంటుండగా వారందరి కొరకు ప్రార్థించడానికి కృప చూపించండి. నరేందర్ అన్న అయ్యా తండ్రి, వారి యొక్క కుమారుడు అయ్యా తండ్రి దినాకర్ బ్రదర్ ను నాయన వారి పరిచర్యను విస్తరింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, ఇంకా నాయన చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరే దీవించి ఆశీర్వదించి మీ రెక్కల చాటున భద్రపరచుకొని అయ్యా తండ్రి, గర్భఫలములు లేక బాధపడుతున్న అయ్యా తండ్రి వినోద్, స్వాతి వారి కుటుంబంను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా తండ్రి, సుగుణమ్మ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. తండ్రి, నీకు వందనాలు. అయ్యా తండ్రి, నీ యొక్క రెక్కల చాటున ప్రతి ఒక్క బిడ్డను
పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి నీ యొక్క మెండైన కృపల చేత భద్రపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఇచ్చింది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును మీ కుటుంబములను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి తన కృపలో వాడుకొనును గాక. ఆమెన్.